श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपगमोत्। యక్కర్త జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు, ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026వ సంవత్సరం ఆగస్టు నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా గురువు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఈ మిథున రాశికి బుధుడు, గురువు, శుక్రుడు 3 గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ రాశికి వచ్చేటప్పటికల్లా మరి కుజుడు బాగాలేడు. ఈ కుజుడి వల్ల విపరీతమైన నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రవి బాగాలేడు. రవి వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇటువంటివన్నీ కూడా బాగా ఇబ్బంది పెడతాయి. ఇది కాకుండా మరి రాహు, కేతువు బాగాలేరు. ఈ రాహు, కేతువుల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే చెప్పాలంటే శుక్రుడు, కేతువు, గురువు, బుధుడు 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు రాహువు, శని, కుజుడు, రవి. పాపగ్రహాలు 4. ఈ పాపగ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ మిథున రాశి పరిస్థితి ఏమిటా అంటే, ఈ మిథున రాశి వాళ్ళకి వ్యాపారం బాగుంది, విద్య బాగుంది, విదేశాలకు వెళ్ళటానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత అనవసరమైన అధికమైన ఖర్చులు ఉంటాయి. ఇది కాకుండా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాహుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్ల మరి చాలా పరిస్థితులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, డబ్బులు లేని వాడేమో లేక ఇబ్బంది పడతాడు. డబ్బులు ఉన్నవాడు బ్యాంకులో పెట్టుకుంటాడు డబ్బులు. ఈ బ్యాంకులో డబ్బులు ఉన్నాయని తెలిసిన వాడు ఏం చేస్తాడంటే, ఏమైనా కొత్త ఇండస్ట్రీ పెడుతున్నాను, కనీసం 40% నీకు లాభం వస్తుంది, నువ్వు మేనేజ్మెంట్ నువ్వే, అంతా నువ్వే, కానీ నేను వ్యాపారం చేస్తా, అంతా నీదేనంటాడు. ఏమిటా అంతా నీది? మరి డబ్బులు పెడతాడు, వ్యాపారం పెడతాడు, ఎక్కడ ఒకడ మాయం చేస్తాడు. మరి ఊళ్ళో ఇంకా అప్పులు చేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బులు కాక ఇంకా ఊరి మీద అప్పులు చేసి లక్షల్ని కోట్లుగా అప్పులు చేస్తాడు. చివరికి వచ్చాడు మేనేజర్ ఎవరు? ఈ డబ్బు పెట్టుబడి పెట్టినవాడు మేనేజరు.
వీడు కూలి వాడి కింద లెక్క. వాడు చివరికి ఏం చేస్తాడు? వాడు పరారైపోతాడు. పట్టుకునేది ఎవరిని? బ్యాంకులో డబ్బులు ఉన్నవాడు, డబ్బులు పెట్టుబడి పెట్టినవాడు. ఈ ఉన్న డబ్బులు పోగా దేశం మీద మొత్తం పోగు చేసుకొని వాడు పరారయ్యి ఎక్కడైపోయినాడో తెలియదు, వాడిని పట్టుకోలేరు. వీడు ఇన్ని డబ్బులుండి వ్యాపారానికి పెట్టుబడి పెట్టి బ్యాంకులో వడ్డీ ఆశ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది ఆశపడి మొత్తం పోగొట్టుకొని చివరికి జైలు పాలవుతాడు. ఇటువంటిది రావడానికి కారణం ఏంటి? షష్టాష్టకాలు ఒకటి, తర్వాత కాలసర్ప దోషాలు ఒకటి. మరి ఇవన్నీ కూడా బాగా ఇబ్బందులు పెడతాయి. ఇది ఎందుకు వచ్చింది? బాగాలేదు, అర్థం కాదు. బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, మరి కేతువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, ఇన్ని బాగున్నాయి కదా అంటే అన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే పడ్డాయి గ్రహాలు. దీనివల్ల కాలసర్ప దోషం వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రత్యేకించి సంవత్సరాది పండుగ రోజు ఒకటే చెప్పాను నేను, పరాభవ నామ సంవత్సరం. ఎటువంటి గొప్పవాడైనా సరే, ఎంత ఆస్తిమంతుడైనా సరే, ఎంత ఐశ్వర్యవంతుడైనా కానీ, ఎంత వ్యాపారస్తుడైనా కానీ, ఎంతో మందిలో మంచి ప్రబలంగా తిరిగిన వాడు కానీ ఏదో ఒక సమస్య వల్ల పరాభవింపబడతాడు. నలుగురిలో పరాభవింపబడి మళ్ళీ వాడు ఎటువంటి ముద్ర అంటే దొంగ. అందరి దగ్గర కాజేశాడు, జైల్లో పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత దొంగతనం చేసి జైలుకు పోయిన వాడిని మళ్ళీ తిరిగి వస్తే అందరూ కూడా వీడిని ఒక దొంగగా చూస్తారు, పెద్ద మనిషిగా మాత్రం చూడరు. ఇట్లాంటి పరిస్థితులు మంచి వాళ్ళకు కూడా ఆసన్నం అవుతున్నాయి. నాకేంలే, నా దగ్గర డబ్బులు ఉన్నాయిలే, నేను బాగానే ఉన్నానులే. చూడండి, కొంతమందికి వస్తున్న వ్యాధులు, ఆ వ్యాధులు ఎట్లా ఉన్నాయి? 100 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. 100 కోట్లు ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్క వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి తగ్గదు, బతకనీరు. మరి బతకాలంటే బతకలేరు. వ్యాధి తగ్గుతుందా? తగ్గదు. ఎన్ని కోట్లు పెట్టినా లాభం లేదు. మన దేశంగా విదేశాలకు పోతే తగ్గుతుందా? తగ్గదు. ఇట్లా కోట్లు సంపాదించి అవస్థపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా ఆలోచించండి. అందరికీ తెలుస్తూనే ఉంది, పేపర్లలో పడుతుంది. 100 కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉంటే ఏమిటి ప్రభావం? చూడండి, ఎస్ జానకి ఉంది, మనం చచ్చిపోయింది. పిల్లలు ఎవరు దానికి తగిన ఆధారభూతులు లేరు. మొన్న జమున పోయింది, కొడుకు రాలేదు. ఎన్ని కోట్లు, ఎంత పేరు, ఎంత కీర్తి. చూడండి, ఎంత అవమానం. చూడండి, వాళ్ళని విమర్శించడం కాదు నేను చెబుతోంది, ఎవరిని విమర్శించేటువంటి పద్ధతుల్లో చెప్పటం లేదు. ఎప్పుడు కూడా మనం భగవంతుడిని నమ్మి మనం ఏదైనా మంచి కార్యాలు చేసి బాగా సంపాదించిన తర్వాత జన్మాంతర సంస్కారం అంటారు. ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది. ఆ జన్మకి మనం సంపాదించిన దాంట్లో 60 వంతులు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. ధర్మసత్రాలకు, అనాథ శరణాలయాలకు, ఇట్లాంటి వాళ్ళకి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 10 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇస్తున్నారు. మరి వెంకటేశ్వర స్వామికి ఏమీ లేదా? కావాల్సినంత ఉంది, లేకుండా పోయింది ఏమీ లేదు. ఎన్టీ రామారావు వచ్చాడు, తిరుపతిలో పాచిపోయిన అన్నం తిన్నారు. మరి ఎన్టీ రామారావు వచ్చాడు, మరి అన్నదానం చేస్తున్నాడు. ఇవాళ అన్నదానానికి తిరుగులేదు. మరి ఆయన పెట్టింది కాక ఎంతోమంది ఎన్నో కోట్లు ఇచ్చారు, అన్నదానం జరుగుతోంది. కాబట్టి మానవుడికి ఏది కావాలి? తినడానికి తిండి, బతకటానికి విద్య. ఈ రెండిటికి, ఎందుకంటే ఎంతోమంది ఏం చేయాలి అర్థం కాక డబ్బు దగ్గర పెట్టుకొని చివరికి చచ్చిపోయే రోజుకి మరి ఎవరికి వాళ్ళు అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు.
అది వృధాగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఏమిటి చేయాలి అంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనాన్ని 1 కోటి ఉంటే లేకపోతే 10 కోట్లు ఉంటే పర్వాలేదు, 100 కోట్లు 1000 కోట్లు ఉంటున్నాయి. ఏదైనా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నా ధర్మం రక్షిస్తుంది. కాబట్టి ముఖ్యమైనది అన్నదానం ఒకటి, 2 విద్యాదానం ఒకటి. ఈ 2 ఎంతో మేలు చేసేవి. మరి ఇవన్నీ కూడా చాలా విశేషమైంది. ఎందుకంటే ఒకప్పుడు సత్యసాయి బాబాని గురించి రకరకాలుగా అనుకున్నారు. ఆయన మంచి చేశాడో చెడు చేశాడో నాకు తెలియదు, కానీ ఎన్నో కాలేజీలు కట్టించాడు, ఎంతోమందికి విద్యాదానం చేశాడు, మరి ఎంతోమందికి వైద్యం చూపించాడు. మరి ఆయన చేసిన మంచికి మనం కృతజ్ఞులం కావాల్సిందే. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి మనం అందరం బయటపడాలి అంటే, ధనం గల వాడు ధర్మమైన మార్గంలో ఉంటే మన దేశంలో లేని సంపద ఏ దేశంలో లేదు. మన దేశంలో ఉన్నటువంటి సంపదని సద్వినియోగం చేస్తే దరిద్రులు లేని వాళ్ళంటూ ఉండరు. స్వస్తి. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. మనకొచ్చే పురుష వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్యా పిల్లల్ని చూడకపోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహత్న బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరిదారు వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటాలని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే, భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు గృహిణి, ఇల్లు అధికారం లక్ష్మి భార్య. నువ్వు ఎంతలా ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే, రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే, అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని లివర్లు పోగొట్టుకొని
హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు ప్రాణాన్ని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.